జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఏది డైరెక్ట్గా జరగట్లేదు, అమెరికా ప్రభుత్వం చెప్పట్లేదు, కాబట్టి మనం కూడా ఇక్కడ అధికారికంగా చెప్పట్లేదు. బట్ రియాక్షన్ ఉండాలి కదా, యాక్షన్ ఉన్నప్పుడు రియాక్షన్ కూడా ఉంది, చర్యకు ప్రతిచర్య ఉండాల్సిందే. భారత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పటికే అది మొదలుపెట్టింది అనుకోవాలా, లేకపోతే ఎలా ఉండొచ్చు, రియాక్షన్ ఎలా ఉండొచ్చు? అమెరికా ప్రభుత్వం కామెంట్ చేయనంత వరకు మనం చేసుకుంటూ వెళ్తాం. నిజంగా సత్యం ఉందనుకుందాం, ఆవిడ సారా ఆడమ్స్ చెప్పిందంటే సత్యం ఉందనుకుందాం. తాలిబాన్ని వాడుకుంటున్నాం, మన వ్యతిరేకమైన శక్తుల్ని మనం వేరు పడేస్తున్నాము. అది ఆపుతాము, మనం ఆపం కదా. ఏం చేస్తారు? మీరు చేసుకోండి. అదేమన్నా తప్పైన విషయమా? మీరు చంపలేదా? మీరు డ్రోన్ అటాక్స్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చంపలేదా? ఐమన్ అల్ జవాహిరిని మీరు చంపలేదా? మీకు వ్యతిరేకంగా ఉంటే వాడేమో టెర్రరిస్ట్, భారతదేశంలో ఏమైనా చేస్తేనో వాడు టెర్రరిస్ట్ కాదా? వాడికి మానవ హక్కులు గుర్తొస్తాయా మీకు? కాబట్టి ఇది హిపోక్రసీ, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం మనం. కాబట్టి అమెరికా మనకి ఏదో సర్టిఫికెట్లు ఇస్తుందనో మనం దానికోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు. భారత ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే మోదీ గారు ఎన్నికల సమయంలో కావచ్చు, నిన్న పార్లమెంట్ సాక్షిగా కావచ్చు, 2014 కంటే ముందర ఈ దేశంలో ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగేవి. కానీ అప్పటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తి ఉండేవి అవి. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము మా మీద ఏమైనా దాడులు చేస్తే దాని ప్రతిక్రియ చాలా తీవ్రంగా ఉంటుంది. ఘర్మే ఘుస్కే మారింగే అని చెప్తున్నారు. మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని చంపుతామని చెప్పడం జరిగింది. అంటే దాని యొక్క పరిణామం ఏదో మనం చూసాం. మనం సరే, బాలాకోట్ స్ట్రైక్ ఒకటి కావచ్చు, ఊరి స్ట్రైక్స్ ఒకటి కావచ్చు, అది పెద్ద ఎత్తున జరిగినవి కావచ్చు. కానీ చిన్న చిన్న ఘటనలు, ఈ 15-20 మంది ఎవరైతే భారత వ్యతిరేకమైనటువంటి టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళు ఎలా చనిపోయారు, అజ్ఞాత్ బందూకుదారులు ఎవరు తెలియనటువంటి వ్యక్తులు ఎలా చంపుతున్నారు, అది కూడా మరి మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో మనం కొంత సారాంశం తీసుకోవచ్చు. స్పష్టంగా చెప్తున్నారు అది. ప్లస్ సారా ఆడమ్స్ కావచ్చు, అందరూ చాలామంది విశ్లేషకులు చెప్తోంది ఏంటంటే చనిపోతున్న వ్యక్తులందరూ భారత వ్యతిరేక శక్తులు. కాబట్టి దానివల్ల లాభపడేది భారతదేశం ఒకటే. కాబట్టి భారతదేశం కాకుండా వాళ్ళని చంపేటువంటి అవసరం ఎవరికి లేదు, అవసరం భారతదేశానికి ఉంది. కాబట్టి ఆ దృష్టిలో మనం చూడాలి. మోదీ గారు కూడా దాన్ని మోరల్లెస్ ఒప్పేసుకున్నారు. ఘర్మే ఘుస్కే మారింగ్ అని చాలా స్పష్టంగా చెప్పారు. మేమే చంపుతున్నామని చెప్తున్నాం. కానీ ఎవిడెన్స్ ఎక్కడుంది? ఎవిడెన్స్ తీసుకొచ్చి ఏదైనా దేశంలో కోర్టులో, ఈవెన్ ఒక ఆర్మీ నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్లో అయినా మీరు కోర్టులో ప్రవేశపెట్టండి. ఒక వ్యక్తిని పట్టుకొని ఇది రా దగ్గర నుంచి ఇన్ని పైసలు వచ్చాయి, ఇంత కమ్యూనికేషన్ ఉన్నది ఏదో చెప్పి కనీసం ఒక ఫేక్ కేసు అయినా నడిపించండి. ఈ రోజు దాకా ఎవరిని పట్టుకోలేకపోయారు. నిజ్జర్ కేసులో ఎవరిని అరెస్ట్ చేశారు, కానీ వాళ్లకు భారతదేశం ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకి లింకేజ్ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు. కెనడా పైపెచ్చు వాళ్ళ రిపోర్టరే, కెనడాలో ఉన్నటువంటి ఒక రిపోర్టర్ లేటెస్ట్గా ఒక 4-5 రోజుల క్రితం ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాడు. తను ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరూ చాలా టెర్రరిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, సంఘ విద్రోహ శక్తులు అందరినీ కెనడియన్ గవర్నమెంట్ పెట్టి పోషిస్తున్నది, వాళ్లలో వాళ్ళు కొట్టుకొని ఒకరినొకరు చంపుకుంటున్నారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. అంటే మోరల్లెస్ భారత ప్రభుత్వ ప్రమేయం లేదు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటుంటే మనం ఎందుకు దానికి జోక్యం చేసుకోవాలి? మనకు తెలుగులో సామెత ఉంది, కాగల కార్యం గంధర్వులే చేయంగా మనం ఎందుకు దానిలో వేలు పెట్టాలి? కాబట్టి అది పరిస్థితి అక్కడ. కాబట్టి దీంట్లో వీళ్ళు నడిపిస్తున్నటువంటి నెరేటివ్ ఒకటైతే అక్కడ ఉన్నటువంటి సత్యాలు వేరే. సత్యం ఎస్, భారత వ్యతిరేక శక్తుల్ని బహుశా భారతదేశమే ఎలిమినేట్ చేస్తున్నది, ఇది కూడా సత్యం. ఎవిడెన్స్ లేదు. మూడవది, వాళ్ళు ఏదైతే భారతదేశం వ్యతిరేకంగా అభియోగాలు మోపుతున్నారో దానికి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏమి చూపించలేకపోతున్నారు. సో అందుకని ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇది దాని ఆసరాగా వాడుకుని వాళ్ళ అజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇండి కూటమి చేస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి శక్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓలు వీళ్ళందరూ చేస్తున్నారు. ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళు అందరూ చేస్తున్నారు. ఒక ఎకో సిస్టమ్ పనిచేస్తున్నది భారతదేశానికి వ్యతిరేకంగా. దీన్ని గమనించాలి మనం. కాబట్టి మన ఎవరైతే మన సారా ఆడమ్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. కానీ ఒక భారతదేశానికి సంబంధించి మాత్రమే ఆవిడ సెలెక్టివ్గా చెప్పడం, మిగతా దేశాల గురించి చెప్పకపోవడం అన్నది స్ట్రాటజీలో భాగంగా. ఇజ్రాయెల్ మరి ఇరాన్లో ఎంతోమంది చంపింది, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఆవిడ? ఇలా చాలా ప్రతి దేశం ఏదో ఒకటి చేస్తుంది, దాని గురించి ఎందుకు మాట్లాడదు? సౌదీ అరేబియా వెళ్ళి వేరే దేశాల్లో వాళ్ళ ఏంటంటే కుటుంబం, రాజకుటుంబం ఏంటంటే దానికి వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళని చంపేస్తారు వాళ్ళు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే ఎన్నో దేశాలు వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి వేరే దేశాల్లో వెళ్ళి యాక్షన్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరుగుతున్నది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకని భారత ప్రభుత్వాన్ని ఈరోజు భారత ప్రజలందరూ కూడా సమర్థించవలసినటువంటి విషయం.
మన ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి, మన భారతదేశ రక్షణను కాపాడుకోవడానికి, మన ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి మనం ఇటువంటి శక్తులు మనల్ని ఏదో మన మీద నేరస్తులుగా చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తారో అటువంటి ప్రయత్నాలను వమ్ము చేయాలి. మన కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మనం నిలవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.